సృష్టికే అసలంతు చిక్కని అందాలనందుకున్నా ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య. హలో గాయ్స్, ఈరోజు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. ఇది మా పెళ్ళి తర్వాత ఫస్ట్ జర్నీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ ది ఫార్మర్. మేము ఈ టెంపుల్కి రావాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాము, కానీ ఇప్పటికీ తిరిగింది. ఇది నా ఫస్ట్ వ్లాగ్, సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయాము. సో లోపలికి మొబైల్ అనేది అలో లేదు. నేను ఏం షూట్ చేయలేకపోయాను. తరువాత మేము కొత్తగా కట్టిన మహల్కి వెళ్ళాము. అక్కడ చాలా బాగుంది. ఆ తరువాత కొన్ని ప్లేస్లలో ఫోటోలు కూడా దిగాము. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ మహల్. ఇక్కడ మొబైల్ లోపలికి అలో లేదు, అందుకే మేము షూట్ చేయలేకపోయాము. మీరు చాలా రీల్స్లలో చూసే ఉంటారు కదా, పద్మనాభ స్వామి వారి చుట్టూ నీటిలో పడుకొని ఉండే విగ్రహం. విగ్రహం కాడికైతే మేము వచ్చేసాము. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఈ విగ్రహం చుట్టూ వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా బాగుంది. వారి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకున్నాము. ఆ టెంపుల్లో మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము. వీకెండ్ ప్లాన్ చేసుకుంటే తప్పకుండా రండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్ అయితే భువనగిరి నుండి 2 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నుండి హైదరాబాద్కి పోయే హైవేలో 163 పక్కన ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మొక్కే జ్వాలాన. ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదా, మేము ఇంకో టెంపుల్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ ఏంటో మీరు గెస్ చేయండి. ఆ టెంపుల్కి సంబంధించిన వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ.